నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. PMC ఆఫీస్ ని సందర్శించిన పితామహ పత్రిజీ గారు. స్వాగత సత్కారాలతో కార్యనిర్వాహక సిబ్బంది. PSSM అక్షయ పాత్ర అన్నదాన ట్రస్ట్ జూమ్ సమావేశంలో పాల్గొన్న పితామహ పత్రిజీ గారు. శ్రీ మార్కండేయ మహాముని పిరమిడ్ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్. శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న SR ప్రేమయ్య గారు. 21 రోజుల ధ్యాన యజ్ఞానికి ఆత్మీయ ఆహ్వానం అంటున్న బాన్సువాడ పిరమిడ్ మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళితే, తెలంగాణ ధ్యాన పర్యటన అనంతరం హైదరాబాద్ కు విచ్చేసిన పితామహ పత్రిజీ గారు PMC ఆఫీస్ ని సందర్శించారు. PMC సంస్థ సిబ్బందితో మాటామంతి జరిపారు. విశ్వ కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, అందరి చేత ధ్యానం చేయించారు పత్రిజీ గారు. PSSM అక్షయ పాత్ర అన్నదాన ట్రస్ట్ కార్యనిర్వాహకులు అన్నదాన అభివృద్ధి కార్యక్రమాల సమావేశం నిర్వహించారు. PSSM అక్షయ పాత్ర అన్నదాన ట్రస్ట్ వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్రిజీ గారి సమక్షంలో కార్యనిర్వాహకులు, కమిటీ సభ్యులు ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర అన్నదాన ట్రస్ట్ కమిటీ చైర్మన్ స్వర్ణమాల పత్రి గారు, వైస్ చైర్మన్ అరుణజ్యోతి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రిజీ గారు మాట్లాడుతూ, PSSM చేయవలసినవి 2 పనులు. 1 అన్నదానం, 2 ధ్యానం, దానం చేయటం. వీటిని ప్రతి ఒక్కరూ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అన్నదానం ఎప్పుడూ నిరాటంకంగా జరగాలని, అక్షయ పాత్రలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నెలకు కనీసం 100 రూపాయలైనా ఇవ్వచ్చు అని సూచించారు. బ్రోషర్ కావాలి. షూర్ సార్, తప్పకుండా సార్. బ్రోషర్ లో మన అన్నదానం గురించి అంతా రాయాలి. తర్వాత మన అక్షయ పాత్ర గురించి, ట్రస్ట్ గురించి రాయాలి, ట్రస్ట్ మెంబర్స్ గురించి రాయాలి, మన అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఉండాలి. ఓకే సార్. బ్రోషర్ తయారు చేసి నాకు తీసుకొస్తే నేను కరెక్షన్ చేస్తాను. షూర్ సార్. ఈ మంత్ ఎండ్ కదా నాకు బ్రోషర్ కావాలి. నాకు ఓకే సార్. మన అక్షయ పాత్రలో ఎంత ఇచ్చారని కాదు, 1 రూపాయి ఇచ్చినా మనకి ఎంతో గొప్పతనం అది. స్మాల్ అమౌంట్స్ ద నెంబర్ ఆఫ్ పీపుల్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ యాడ్ ఎనర్జీ టు ద హోల్ స్కీమ్ ఫర్ PSSM. దట్స్ వాట్ వీ వాంట్. స్మాల్ అమౌంట్స్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. బట్ అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి, అదొక పాయింట్. అండ్ మనం ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక బ్రోషర్ తీసుకొచ్చి అందులో కాస్త మ్యాటర్ అంతా ప్రజలకంతా ఇద్దాం. ఫస్ట్ ఈ నెలాఖరికి నాకు బ్రోషర్ రావాలి, దాంతో స్టార్ట్ అవుతున్నది. ఓకే సార్. షోలాపూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏకాదశి సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వెంకటేష్ పడేల్ గారు బాలికలకు ధ్యానం గురించి తెలియజేసి ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా శ్రీ పాండురంగ స్వామి చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు బ్రహ్మానందంలో తేలియాడారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ మార్కండేయ మహాముని పిరమిడ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మేనేజింగ్ ట్రస్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే శ్రీ మహేష్ కోటే మాధవి గారి పర్యవేక్షణలో గణేష్ మ్యాకక్, శ్రీ శివ బాబులేశ్వర్ గారు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు.
బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో అమ్మాపూర్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరికృష్ణ గారు తన స్వగృహం పైన అందమైన పిరమిడ్ని నిర్మించారు. ఈ పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా హరికృష్ణ గారు మాట్లాడుతూ పిరమిడ్ నిర్మాణం పట్ల తన యొక్క అనుభవాన్ని తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ధ్యానులందరూ సంగీతనాద ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల అధ్యక్షులు ఎస్ఆర్ ప్రేమయ్య గారు, వనపర్తి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గారు, రాధాకృష్ణ రెడ్డి గారు, బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు, బాలకృష్ణ గారు, మంజుల గారు, శివరామయ్య గారు, రఘుపతి రెడ్డి గారు మరియు 150 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాన్స్వాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 21 రోజుల ధ్యాన యజ్ఞ కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభించారు. జూలై 15వ తేదీన ప్రారంభమైన ఈ ధ్యాన కార్యక్రమం బాన్స్వాడలో గల సోమేశ్వర దేవాలయంలో నిర్వహిస్తున్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి విచ్చేసిన భక్తులకు ధ్యానం గురించి అద్భుతంగా వివరించారు. ఈ సందర్భంగా చంద్రకళ గారు, భాగ్య గారు మాట్లాడుతూ ప్రాతకాల ధ్యానం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుందని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని తెలియజేశారు. ముందు మీరు మాంసాహారం తింటారు, ఆ తర్వాత మాంసం మిమ్మల్ని అరగించేస్తుంది అని కేంద్ర మంత్రి మేనకా గాంధీ అన్నారు. ది ఎవిడెన్స్ మీట్ కిల్స్ అనే చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం ఆమె మాట్లాడారు. మానవ దేహానికి మాంసం తెచ్చే ప్రమాదాన్ని సుశాస్త్రీయంగా ఈ చిత్రం కళ్లకు కడుతుందని ఆమె పేర్కొన్నారు. మాంసం తినడాన్ని నిత్యకృత్యం చేసుకుంటే మరింత ప్రమాదకరమని మేనకా గాంధీ హెచ్చరించారు. మాంసం తిన్నాక కొన్నాళ్లకు శరీరం బలహీనమైపోతుందని, దుర్బలమవుతుందని, రోగాలు సులువుగా చుట్టుముట్టేస్తాయని ఆమె చెప్పారు. శాకాహార వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ చిత్రం ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.